ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందానికి అధికార ముద్ర పడింది. షర్మ్ ఎల్ షేఖ్లో ప్రపంచ దేశాల నేతల సాక్షిగా ఈ ఒప్పందంపై ట్రంప్ తొలి సంతకం చేశారు. ఆ తర్వాత ఈజిప్టు, ఖతార్, తుర్కియోల అధినేతలు సైన్లు పెట్టారు. గాజా శాంతి ఒప్పందానికి సహకరించిన వివిధ దేశాల అధినేతలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చాలా మంది మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడారని, కానీ ఇప్పుడు అది జరగబోదని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఇక ఈ సదస్సులో భారత విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, పాకిస్తాన్, ఇటలీ ప్రధానులు పాల్గొన్నారు. ఇక పీస్ డీల్ ప్రకారం గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల అమలవుతున్నాయని అన్నారు ట్రంప్. గాజాలో అందమైన రోజు రానే వచ్చిందని పేర్కొన్నారు. గాజా పునర్నిర్మాణం ప్రారంభమైందని, మానవతా సాయం ఇక వరదలా రానుందని అన్నారు. ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలతో కూడిన వందల ట్రక్కులు వస్తాయని వెల్లడించారు. మరోవైపు ట్రంప్ చొరవతో పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయడం మొదలైంది. పరస్పర భీకర దాడులతో నెత్తిటేర్లు పారిన ఇజ్రాయిల్, గాజాలలో కొత్తగా ఆశలు ఊసులాడుతున్నాయి. దాదాపు 2 ఏళ్లుగా హామస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలు ఎట్టకేలకు స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నారు. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.